ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఈ ఆరోగ్యం వల్లే మన శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. మన అలవాట్లు వ్యవహారాలు కూడా అంతా పరిశుద్ధంగా ఉండాలి. మన మన జీవితం ఏంటంటే మన సంపాదన కోసం మాత్రమే కాదు, ఆదాయాలను పెంచుకోవడం మాత్రమే కాదు, దేనికి ఏం సాధించడం కోసం మన జీవితం అంటే పరమాత్మని పరమాత్మని ప్రేమ కోసం మనం జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడే మనం సరైన మార్గంలో నడుస్తున్నట్టు. ఇతరుల మంచి కోరటంలోనే, ఇతరుల బాగు కోరటంలోనే మన సుఖం కూడా ఉంది, మన క్షేమం కూడా ఉంది. పారమార్థికత కావాలంటే మన అలవాట్లు, మనం మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా ఉండాలి. మనం ఇప్పుడు మనం చేసే పనులను బట్టి మన కర్మలో ఫలితాలు ఉంటాయి. మన భావజీవితం దానివల్లనే నిర్దేశించబడుతుంది. ఆధ్యాత్మిక జీవితం వలన చాలా మనల్ని మంచి స్థితికి మనం అన్ని సవ్యంగా నడుస్తున్నట్టు మనకి గుర్తింపు. ఆ జ్ఞానం లేకపోతే ఇంకా అడ్డదిడ్డంగా మన ఇష్టం వచ్చినట్టు మన నడత అలాగే ఉంటుంది, మన ఆలోచనలు అలాగే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి, పనులు అలాగే ఉంటాయి. మనం ప్రతి క్షణము కూడా మనం ఏ మార్గంలో నడుస్తున్నాం, ఎలా వెళ్తున్నాం మనం అని సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మర్చిపోకూడదు. కనీసం మనకు గుర్తింపు కూడా ఉండదు, ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాం. కానీ అభ్యాసం చేయాలి. ప్రతి క్షణం మనల్ని మనం తరచి చూసుకోవాలి. మన నడక ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం. మనసు ఒకలాగా ఆలోచిస్తే చేతలు ఒకలాగా ఉంటాయి, వాక్కు ఇంకొకలా ఉంటుంది. ఈ మూడు ఇలా విధాలుగా కాకుండా ఒకే స్థితిలో అంటే మనసు, వాక్కు, కర్మ అన్నీ మూడు మనోవాక్కాయం అంటే అదే మూడు ఏకమై మనల్ని నడిపించాలి. అప్పుడే ఏమిటో మనం తెలియబడుతుంది. పవిత్రంగా ఉంటాం. మనసు, వాక్కు, కర్మ ఈ మూడు త్రికరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనలో పవిత్రత ఉంటుంది. మనం పవిత్రంగా ఉంటే మన జీవితం కూడా ధన్యమైనట్టే. మనం ఇతరులకు ఆదర్శంగా ఉంటాం. ఇతరులకు మేలు చేయడానికి మనకి అర్హత ఉంటుంది. మనం పరమాత్మకి జ్ఞానం కావాలన్నా, పారమార్థిక జీవితంలో ఏం సాధించాలన్నా మనలో ఈ పవిత్రతే ముఖ్యం. ఈ మూడు కర్మలలో ఏకత్వం ఉండటమే గొప్ప లక్షణం. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? మన గురువులు. వివేకానంద స్వామి ఎన్నో విషయాలు ఇలాంటి వాటిలో మనల్ని మేలుకొల్పి మనల్ని ముందు తీసుకెళ్తారు. అలాంటివి అన్నీ వినాలి, విని ఆచరణలో పెట్టుకోవాలి. ఈ రెండు చెవులు ఉన్నాయి కదా, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నాం. అలా కాదు, ఈ చెవులతో విని మళ్ళా ఆలోచించి మళ్ళా శ్రవణం చేసి మళ్ళా ధ్యాసలో పెట్టుకొని అలా అభ్యాసంలోకి మనం తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరైనా 100 మందిలో ఒకళ్ళైనా ఈ ఆచరణలోకి ఎవరైతే వచ్చినప్పుడు, ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఈ మహానుభావులు చెప్పిన వాక్యాలకి విలువ, వారు జీవించి ప్రజల కోసం ఇంత చేశారు, ఇంత చెప్పారు అన్నదానికి ఒక ఆ లక్ష్యానికి కూడా ఒక గుర్తింపు లేదా వారి నుంచి వారి మాటలను ఆచరణలో పెట్టుకుని ఆ శక్తిని మనం పొందాలి. ఈ జ్ఞానాన్ని మనం పొంది మన అందే ఉంచుకోకూడదు. 10 మందికి మనం జ్ఞానాన్ని పంచిపెట్టాలి. ఈ విషయాల్లో ఎవరో ఒకళ్ళైనా విని ఆచరణలో పెట్టుకుని ఆ లబ్ధి వారు పొందితే అదే దేశానికి ఎంతో మేలు. నాలాంటి వాళ్ళు, నాకు నలుగురు సహాయం ఉంటే ఈ దేశాన్ని, ఈ భవిష్యత్తుని అన్నీ తీర్చిదిద్దొచ్చని వివేకానందుడు మనకి ఎంతో స్ఫూర్తిగా చెప్తూ ఉంటారు, ఎంతో మేలుకొలుపుగా చెప్తూ ఉంటారు. మనల్ని ఎంతో మనల్ని ప్రేరణ ఇచ్చి మనల్ని స్పందింపచేసి మనకి ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక నాయకుడిగా కూడా మనల్ని నడిపించారు. ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు వివేకానందుని వాకులు వినండి, చదవండి, మేల్కొనండి, ధైర్యంగా ఉండండి. ఎలా లక్ష్యాన్ని సాధించండి, లక్ష్యాలు లేకుండా ఉండకూడదు. మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని మంచి లక్ష్యాలను సాధించి మన దేశానికి మనం ఉండాలి. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. సరే.